నేను ఎక్కడికి వచ్చాను చెప్తే మీరు నమ్మరు. యాక్చువల్లీ నేనే నమ్మలేకపోతున్నా. ఐ మీన్ వారణాసి, ద మోస్ట్ హాలిస్టిక్ సిటీ ఇన్ ద వరల్డ్. అందరికీ నమస్కారం. నా పేరు భరత్. నేను ఒక ఫిట్నెస్ కోచ్ని. ఈరోజు నా బర్త్డే, సో బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే వారణాసి వచ్చాను. ఇది నా ఫస్ట్ డాక్యుమెంటరీ వీడియో. హోప్ యూ ఆల్ సపోర్ట్స్ మీ. ఇక్కడ నుంచి 2 days ఉండి ఇక్కడ నుంచి ఇలానే అయోధ్య వెళ్తున్నాం. సో మొత్తం వీడియో తీసి పెడతాను, మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో కాశీకి వచ్చిన వెంటనే ఫస్ట్ మనం చేయాల్సిన పని కాలభైరవ టెంపుల్ రావడం. సో ఫస్ట్ మనం కాలభైరవ టెంపుల్కి అయితే వచ్చేసాం. లెట్స్ హ్యావ్ దర్శన్. సో కాలభైరవ టెంపుల్ అయిపోగానే మనమైతే మృత్యుంజయ స్వామి టెంపుల్కి వచ్చాం. ఇక్కడ దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ మంచి వాటర్ని ఇస్తూ ఉంటారు ఫ్రీగా. ఈ వాటర్ తాగితే మనకు ఏమైనా డిసీజెస్ ఉన్నా, మనకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా తీరిపోతాయని అందరూ నమ్ముతారు. దసరా టైంలో వచ్చాం కాబట్టి ఎక్కడ చూసిన అమ్మవారి విగ్రహాలు అయితే పెట్టారు. చాలా బాగుంది చూడడానికి. సో ఇక్కడితో అయితే డే ఎండ్ చేసి రూమ్కి అయితే వెళ్ళిపోయాం. సో ఇవాళ Day 2, ఇవాళ నా బర్త్డే. సో లేవగానే స్నానం చేసుకొని ఫస్ట్ అయితే వారాహి అమ్మవారి గుడికి అయితే వెళ్ళాను. ఇక్కడ చాలా అంటే చాలా క్రౌడ్ అయింది. బికాస్ టెంపుల్ ఇక్కడ ఓన్లీ మార్నింగ్ 9 o'clock వరకు మాత్రమే ఓపెన్ ఉంటుంది. 7 o'clock to 9 o'clock. చాలామందికి తెలియదు, దేవుడిని ఇక్కడ డైరెక్ట్గా చూడలేం. సో అక్కడ అండర్ గ్రౌండ్లో ఉంటారు. మనం అక్కడ ఉన్న చిన్న హోల్లో నుంచి చూడాల్సి ఉంటుంది. అక్కడ నుంచి అయితే కాశీ విశాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ నుంచి సాక్షి గణపతి టెంపుల్ కూడా వెళ్ళాను. అక్కడ నుంచి బ్రేక్ఫాస్ట్ చేసుకొని మణికర్ణిక ఘాట్ అయితే వెళ్ళిపోయాను. ద మోస్ట్ ఫేమస్ ఘాట్. ఇక్కడే మీరు ఇప్పుడు చూసిన లైక్ డెడ్ బాడీస్ని కానీ అంతా బర్న్ చేయడం ఇక్కడే చేస్తారు. చూసారంటే ఆ స్టిక్స్ అనే దానికోసమే. ఇక్కడ నుంచి బోటింగ్ వెళ్దామని బోటింగ్ కూడా వెళ్ళాను. సో బోటింగ్ వెళ్ళడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు అన్ని ఘాట్స్ని ఒకసారిగా కవర్ చేయొచ్చు. కొన్ని క్లిప్స్ పెడతాను చూడండి. సో అలా బోటింగ్ అయిపోగానే ఇక్కడ మోస్ట్ ఫేమస్ బ్లూ లస్సీ షాప్కి అయితే వెళ్ళాను. ఇక్కడ ఒకటే షాప్ ఉందంట, వీళ్ళకి ఏం బ్రాంచెస్ లేవని చెప్పారు. ఏంటి స్పెషల్ అని చూద్దాం వెళ్ళాం. నాకు లస్సీస్ పెద్దగా నచ్చవు, బట్ ట్రై చేద్దామైతే ట్రై చేశాను. ఇక్కడెక్కడ చూసిన వాల్స్ మీద మొత్తం ఫొటోస్ అంతా స్టిక్ చేసి పెట్టారు. ఎందుకో నాకు కూడా తెలియదు. ఐ డిడ్ంట్ ఆస్క్ దెమ్. టేస్ట్ అయితే బాగుంది, నేనైతే ఎంజాయ్ చేశాను. యూ కెన్ ట్రై యాజ్ వెల్. మస్ట్ ట్రై అని చెప్పను, బట్ బాగుంది, ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. సో ఇప్పుడైతే టెంపుల్కి వచ్చాను దర్శనం చేసుకోవడానికి. మెయిన్ టెంపుల్కి అయితే దర్శనం చేసుకోవడానికి వచ్చాను. నాకు నా ఫ్రెండ్ వల్ల స్పర్శ దర్శనం అనే ఛాన్స్ దొరికింది. చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నా బర్త్డే రోజు స్పర్శ దర్శనం దొరకడం వల్ల. సో అక్కడి నుంచి అయితే ఈవినింగ్ గంగా ఆరతి కోసం అని చెప్పి దశాశ్వమేధ ఘాట్కి వెళ్ళాం. నాకు అక్కడే 2 friends పరిచయం అయ్యారు, వాళ్ళతోనే వెళ్ళాను. ఇక్కడ వాటర్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కడ జరగాలో హారతి అక్కడ జరగకుండా కొద్ది దూరంలో జరుగుతుంది. సో మేమైతే సరిగ్గా చూడలేకపోయాం. సో అక్కడ నుంచి డే ఎండ్ చేయడానికి వచ్చిన షాపింగ్ చేసి డే ఎండ్ చేశాను. సో ఈవినింగ్ హారతి సరిగ్గా జరగలేదని చెప్పి ఎర్లీ మార్నింగ్ లేచి అస్సీ ఘాట్కి అయితే మళ్ళీ హారతి చూడడానికి వెళ్ళాం మేము ముగ్గురం. చాలా బాగుంది. ఇది ఒక 1-time ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్ టైం అని చెప్పొచ్చు. అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలి.
నుంచి అయితే వెళ్ళి రూమ్ వెకేట్ చేసి అక్కడ నుంచి అయోధ్య వెళ్ళడానికి రెడీ అయిపోయాను. వందే భారత్ ఫస్ట్ టైం ట్రై చేశాను. నాట్ ఏ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు, పర్లేదు, బాగానే ఉంది. ఇంకా అయోధ్యలో రైల్వే స్టేషన్ కూడా చెప్పాలంటే చాలా బాగుంది, లైక్ రిమైండ్స్ మీ ఆఫ్ ఎయిర్పోర్ట్. ఇంకా అక్కడ నుంచి అయితే డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోయాను. రూమ్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకున్నాం. రెస్ట్ తీసుకొని ఈవినింగ్ లేచి ఇంకా హనుమాన్ గడికి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయిపోయాను. ఇక్కడ చిన్న చిన్న గుడులు చాలా బాగున్నాయి. అలానే ఇక్కడ ఒక హనుమాన్ గుడి ఉంది. సో దసరా టైం కాబట్టి టెంపుల్స్ చాలా బాగున్నాయి. మంచి టైంలో వచ్చాను. ఇంకా అక్కడ నుంచి హనుమాన్ గడికి వెళ్ళిపోయి దర్శనం చాలా బాగా జరిగింది. సో అయోధ్యకి ఎవరు వచ్చినా ఫస్ట్ అయితే టెంపుల్కి విజిట్ చేయాలని చెప్తారు. ఇక్కడ నుంచి విజిట్ చేసిన తర్వాత రాముడి గుడికి వెళ్తారు. సో అక్కడ నుంచి అయితే గుడికి వెళ్ళిపోయాను. దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది. సో ఇక దర్శనం అయిపోగానే ఏం చేయాలో తెలియక అక్కడ నుంచి అయితే సరియు ఘాట్కి అయితే వెళ్ళాను. రూమ్కి వెళ్ళి చేసేదాం లేదు, బట్ ఇక్కడ రావడం అనేది చాలా మంచి డెసిషన్. ఇక్కడ కూడా హారతి ఇస్తున్నారు, చాలా బాగా జరిగింది ఇక్కడ కూడా. పక్కనే నాటకం కూడా చేస్తున్నారు. కాసేపు అక్కడ కూర్చొని చూస్తున్నా. ఈ ఎక్స్పీరియన్స్ అనేది చాలా కొత్తగా ఉండింది, బికాస్ నా లైఫ్లో ఎప్పుడు నాటకం అనేది డైరెక్ట్గా చూడలేదు. ఇలా ఒక హిందీ నాటకం అయితే చూశాను. పక్కనే గాడి ఉంటే కాసేపు అలా కూర్చొని ఉండిపోయాను. సో ఇక నెక్స్ట్ డే దగ్గరలో నేను దశరథ్ మహల్కి అయితే వెళ్ళిపోయాను. సో ఈ మహల్ స్పెషల్ ఏంటంటే చిన్నప్పుడు రాముడు ఇక్కడే పెరిగారు అని చెప్పేసి అంటారు. ఇక్కడ చాలా అంటే చాలా వేడిగా ఉండింది, నా వల్ల కాలేదు. సో ఇక అక్కడ నుంచి బయటకు వచ్చి అక్కడ తిరిగి కాస్త చూసి ఇంటి వాళ్ళ కోసం కాస్త షాపింగ్ చేసి అక్కడ నుంచి అయితే బయలుదేరేసాను. నా ట్రైన్ అయితే నైట్ 10:30కి ఉంది, బట్ దాన్ని క్యాచ్ చేయడానికి చాలా అంటే చాలా కష్టపడ్డా. ట్రైన్ అయోధ్యలో కాదు ప్రయాగ్రాజ్లో ఉంది, సో అందువల్ల లేట్ అయింది. వచ్చేది కాస్త కష్టమైంది రిటర్న్ అవ్వడం, బట్ జర్నీ ఈజ్ మెమరబుల్. సో అంతే ఈ వీడియోకి. నాకు యూట్యూబ్ వీడియో చేయడం అస్సలు రాదు, బట్ ఫస్ట్ టైం చేస్తున్నా. హోప్ యూ ఆల్ సపోర్ట్. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్, లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.